హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఎస్బీఐ యోనో యాప్ యొక్క కొత్త అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క ఎస్బీఐ యోనో యాప్ కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ యొక్క కొత్త అప్డేట్ లో చాలా కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అవ్వడం అయితే జరిగింది. పూర్తిగా దీని యొక్క ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయింది. ఇందులో ఏమేం ఫీచర్స్ యాడ్ అయ్యాయి, ఈ యొక్క ఫీచర్స్ మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు మనకు అప్డేట్ కాకముందల ఇలాంటి ఇంటర్ఫేస్ ఉండేది. మనం ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే రావడం జరిగింది. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ గా మీకు ఈ యొక్క ఇంటర్ఫేస్ ఎలా యూజ్ చేయాలనేది అయితే తెలుస్తుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు యాప్ మనం అప్డేట్ చేయక ముందలా ఇలాంటి ఇంటర్ఫేస్ ఉండేది. ఇప్పుడు మనం యాప్ అప్డేట్ చేసిన తర్వాత మనకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది రావడం జరిగింది అనమాట. ఇందులో మనము ఏదైతే ఎంపిన్ ఉంటుంది కదా, ఆ యొక్క ఎంపిన్ అనేది ఇచ్చి దీన్ని మనం లాగిన్ చేయాలి. ఇప్పుడు నేను ఎంపిన్ అనేది ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ చూడండి, కంప్లీట్ గా చేంజ్ అయింది అనమాట. ఇందులో కొన్ని కొత్త ఫీచర్స్ కూడా మనకు యాడ్ అయ్యాయి. కంప్లీట్ గా చెప్తాను ఇందులో ఏమేం ఫీచర్స్ యాడ్ అయ్యాయి, అవి మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి. ఇక్కడ బ్యాంకింగ్ లేక వచ్చినట్లయితే బ్యాలెన్స్ వగేరా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క వ్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన దగ్గర 2-3 అకౌంట్స్ లేదంటే 4-5 అకౌంట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క అకౌంట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది అనమాట. అంటే బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ నుండే అప్లై ఫర్ న్యూ సేవింగ్ అకౌంట్, ఇక్కడ నుంచే మనం న్యూ సేవింగ్ అకౌంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత అప్లై ఫర్ న్యూ కరెంట్ అకౌంట్, ఇక్కడ నుంచే కరెంట్ అకౌంట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంతకు ముందు ఓల్డ్ యోనో ఎస్బీఐ యాప్ లో అయితే లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యాప్ లో ఇవి కూడా మనకు రావడం అయితే జరిగింది అనమాట. అలాగే బ్యాక్ వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి పక్కనే. ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే మన అకౌంట్ కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగా ఈ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీరు కావాలనుకుంటే స్టేట్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ డ్యూరేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫైనాన్షియల్ ఇయర్ కావాలంటే ఫైనాన్షియల్ ఇయర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని పీడిఎఫ్ లో మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని గురించి నేను సపరేట్ గా వేరే వీడియో చేస్తాను. ఎందుకంటే అన్ని ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అనేది లెంత్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఓన్లీ సిర్ఫ్ దీని యొక్క ఇంటర్ఫేస్ గురించి కంప్లీట్ గా చెప్తాను, ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనే దాని గురించి. తర్వాత వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆప్షన్, ఇలా మనం లెఫ్ట్ కు స్వైప్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోన్స్ అనమాట. అంటే మనం ఏమైనా గోల్డ్ లోన్ కానీ పర్సనల్ లోన్ ఇంకా ఏమైనా లోన్స్ తీసుకున్నట్లయితే ఆ యొక్క లోన్స్ కు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క లోన్స్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా రావడం జరుగుతుంది. దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ గా ఈ యొక్క లోన్స్ యొక్క స్టేట్మెంట్ కూడా ఇక్కడ నుంచి మనకు రావడం మీద జరుగుతుంది. కావాలనుకుంటే రిక్వెస్ట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసి మనం స్టేట్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్. ఒకసారి మన లైఫ్ స్టైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ట్రావెల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ట్రావెల్ పక్కన వ్యూ వాల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, హోటల్స్, తర్వాత ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క ట్రావెల్స్ లో అయితే మనకు యాడ్ చేయడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసి రివార్డ్స్, పక్కన రివార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏదైనా ఎస్బీఐ డెబిట్ కార్డు అయినా యూజ్ చేసి ఎక్కడైనా పర్చేజ్ చేసినట్లయితే మనకు ఎస్బీఐ రివార్డ్స్ కూడా ఇందులో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఓల్డ్ వర్షన్ లో కూడా ఉంది. ఈ యొక్క రివార్డ్స్ మనం ఇక్కడ నుంచే రిడీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీని గురించి కూడా నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. తర్వాత వచ్చేసి వే టు ఎర్న్ పాయింట్స్, అంటే ఈ యొక్క ఎస్బీఐ రివార్డ్స్ పాయింట్స్ ఎలా మనం ఎర్న్ చేయాలి అనేది కూడా ఇక్కడ కంప్లీట్ గా రావడం అయితే జరుగుతుంది అనమాట. వ్యూ వాల్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కూడా మనం ఎలా ఈ యొక్క పాయింట్స్ అనేది మనం ఎర్న్ చేయాలి అనేది ఇక్కడ కంప్లీట్ గా డీటెయిల్స్ రావడం అయితే జరిగింది అనమాట. దీన్ని కూడా మీరు కావాలనుకుంటే క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాంకింగ్ లో పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ యూపీఐ సర్వీసెస్ అనమాట. యాక్టివేట్ యూపీఐ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు యూపీఐ ఐడి కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క యూపీఐ ఐడి మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనే దాని గురించి నేను సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే కంప్లీట్ గా మీరే ఓన్ గా ఎస్బీఐ యోనో యాప్ యొక్క యూపీఐ సర్వీసెస్ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను యాక్టివేషన్ చేయాలంటే వీడియో అనేది లెంత్ అవుతుంది, అందుకోసం చెప్పేసి ఈ ఫీచర్స్ అనేది ఇప్పుడు నేను చెప్పడం లేదు. తర్వాత ఈ యొక్క యూపీఐ సర్వీసెస్ మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచే మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచే వేరే అకౌంట్ కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఫోన్ పే, గూగుల్ పే,
పేటిఎం ఇలా యాప్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఆ యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కూడా మీరు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా యూపీఐ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మీరు మీ యొక్క క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత సిబిల్ హిస్టరీ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. నేను ప్రాక్టికల్ గా చెక్ చేశాను, వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇక్కడ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేసి కొత్తగా కావాలనుకుంటే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డెబిట్ కార్డ్స్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే మన అకౌంట్కు ఉన్నటువంటి డెబిట్ కార్డ్స్ లిస్ట్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క డెబిట్ కార్డుకు సంబంధించినటువంటి పిన్ మనం మర్చిపోతే ఇక్కడ నుంచి పిన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఈ యొక్క డెబిట్ కార్డు పోయిందంటే కనుక ఎక్కడైనా మిస్ అయినా కూడా ఇక్కడ నుంచి మనము బ్లాక్ కూడా చేయొచ్చు అనమాట. పర్మనెంట్ బ్లాక్ అండ్ టెంపరీ బ్లాక్ అని చెప్పి ఆప్షన్ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ సెట్ అబ్లిక్ రీసెట్ పిన్ ఆప్షన్ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ మేనేజ్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ లిమిట్స్ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఫండ్ ట్రాన్స్ఫర్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే సేమ్ ఇంతకుముందు యోనో యాప్ లో అంటే ఓల్డ్ యాప్ లో ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో సేమ్ అదే వచ్చింది ఇక్కడ కూడా. అంటే క్విక్ ట్రాన్స్ఫర్ లో వచ్చేసి 50,000 వరకు ఎనీ అకౌంట్ కు మనం ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. తర్వాత సెండ్ మనీ ఓన్ అబ్లిక్ అదర్ అకౌంట్స్ అంటే ఆల్రెడీ మన ఎస్బీఐ యోనో యాప్ లో అకౌంట్స్ యాడ్ చేసింటే వాటికి కూడా ఇక్కడ నుంచి మనం అమౌంట్ అనేది సెండ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సెండ్ మనీ అబ్రాడ్ అంటే అదర్ కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి కూడా మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే వ్యూ ఆల్ మీద ఒకసారి మనం క్లిక్ చేయాలి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కూడా మనం మన యొక్క కేబుల్ టీవీ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్, మొబైల్ ప్రీపెయిడ్, తర్వాత వచ్చేసి ఇక్కడ యూటిలిటీ బిల్ పేమెంట్స్లో ఎల్పిజి గ్యాస్కు సంబంధించినటువంటి బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, మొబైల్ పోస్ట్ పెయిడ్, రెంటల్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయొచ్చు, మున్సిపల్ ట్యాక్సెస్, అన్ని రకాలుగా ఆప్షన్స్. అంటే మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే ద్వారా ఎలాగైతే మీరు బిల్ పేమెంట్ చేస్తారో అవన్నీ ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇన్ని ఆప్షన్స్ ఇంతకుముందు అయితే లేవు, కానీ ఇప్పుడు యాప్ అనేది అప్డేట్ చేసిన తర్వాత ఈ అన్ని ఆప్షన్స్ కూడా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చిన తర్వాత యోనో క్యాష్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి విత్డ్రావల్ క్యాష్ అనమాట. అంటే డైరెక్ట్గా ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళి అక్కడ యోనో క్యాష్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఎస్బీఐ యోనో క్యాష్ కూడా విత్డ్రావల్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి డిపాజిట్ క్యాష్, యూపీఐ క్యాష్ విత్డ్రావల్, ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పైన మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆర్పీ అని చెప్పేసి, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే మేనేజ్ మై అకౌంట్, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చేంజ్ హోమ్ బ్రాంచ్, ఇదైతే కొత్త ఫీచర్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు ఉన్న యాప్ లో అయితే ఈ ఫీచర్ లేదు. ఈ యాప్ లో అంటే ఇప్పుడు అప్డేట్ అయినటువంటి యాప్ లో అయితే ఈ కొత్త ఫీచర్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క హోమ్ బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కూడా ఈ అకౌంట్ ను ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ టు శాలరీ అకౌంట్, అంటే మీ దగ్గర సేవింగ్ అకౌంట్ ఉన్నట్లయితే దాన్ని శాలరీ అకౌంట్లో కూడా సింపుల్గా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మేనేజ్ నామినీ, మీ యొక్క నామినీ డీటెయిల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చెక్ సర్వీసెస్, మీకు ఏమైనా చెక్స్ కావాలనుకుంటే కనుక దీని మీద క్లిక్ చేసి మీరు రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచే చెక్ కావాలనుకుంటే. తర్వాత స్టాప్ చెక్, అంటే మీరు ఎవరికైనా చెక్ ఇచ్చినట్లయితే దాన్ని మీరు స్టాప్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల ఆప్షన్స్ ఇందులో కూడా ఉన్నాయి, ఇంతకుముందున్న యాప్లో కూడా ఆ ఫీచర్స్ అనేది ఉన్నాయి అనమాట. తర్వాత మేనేజ్ ట్రాన్సాక్షన్ రైట్స్, మీ యొక్క ఎస్బీఐ అకౌంట్కు ట్రాన్సాక్షన్ రైట్స్ కూడా ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ యూపీఐ, మీరు ఎప్పుడైతే యూపీఐ సర్వీసెస్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క యూపీఐ సర్వీసెస్ మీరు ఎప్పుడైతే యాక్టివేషన్ చేస్తారో ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. మీకు సపరేట్గా ఈ యొక్క యూపీఐ ఐడి ఎలా యాక్టివేషన్ చేయాలి ఎస్బీఐ యోనో యాప్లో అనే దాని గురించి వీడియో కావాలంటే నా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. దీని గురించి కూడా సపరేట్ గా ఒక వీడియో అయితే చేసేదానికి ట్రై చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పాత యోనో ఎస్బీఐ యాప్ కంటే కూడా ఇప్పుడు అప్డేట్ అయినటువంటి కొత్త ఎస్బీఐ యోనో యాప్ లో మనకు చాలా ఫీచర్స్ అనేది యాడ్ అయ్యాయి. అలాగే ఈ యొక్క ఫీచర్స్ అనేది మనకు అన్ని కూడా యూజ్ఫుల్ ఫీచర్స్ అనమాట. 2-3 టైమ్స్ మనం యూజ్ చేసినట్లయితే ఈ యొక్క ఎస్బీఐ యోనో యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటూ, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.